వల్లీ సనాతమదే ఏకరావలంబం రక్తమణియుక్త కిరీట కేయూర కుండల సత్కచ వచాభిరామ. ఏంటి చిట్టి? హోమం దగ్గర అందరూ ఉన్నారు. ఈలోపు రాజమణిహారం తీసుకుంటే అయిపోతుంది కదా. ఎలా చిట్టి? ఎవరైనా చూస్తే నేను దొంగతనం చేసినట్టు ఉంటుంది కదా. దొరకకుండా ఉండే ప్లాన్ చూసే వచ్చాంచా. గర్భగుడి చుట్టూ స్కాన్ చేశా. వెనక మరో మార్గం ఉంది. చెప్పింది చెయ్యి. లేట్ చేస్తే కష్టమైపోతుంది. అలాగే చిట్టి. అత్తయ్య, మరి రాజమణిహారం పరిస్థితి ఏంటి? హోమం అయ్యాక పంతులు గారు దాన్ని బయటికి తీస్తారు. రోజా దాన్ని తీసేసుకుంటుంది. బావ దానికే సపోర్ట్ చేస్తాడుగా. నువ్వు తీసుకోలేవు కదా అత్తయ్య. అదే ఆలోచిస్తున్నానే. పోనీ ఇంకోసారి వెళ్ళొద్దామా? నువ్వెళ్ళి తీసుకురావే. అమ్మో, పాము కాటేస్తుందిగా. కాటేక ముద్దు పెట్టుకుంటుందా? కామ్గా ఉండు. ఏం చేయాలో తర్వాత చూద్దాం. తల్లి నాగమ్మ, రాజవంశీకులే రాజమణిహారాన్ని తీసుకోవడానికి అర్హులని నాకు తెలుసు. నేను రాజవంశీకురాలిని కాకపోయినా వారితో నాకెంతో అనుబంధం ఉంది. రాణివారు నన్ను రాజమణిహారానికి సంరక్షకురాల్ని చేశారు. ఎన్నోసార్లు మణిహారాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఇకపై కూడా నా బాధ్యతను నిర్వర్తిస్తాను. ఈ రాజమణిహారాన్ని దుష్టుల బారిన పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నా మీద నమ్మకం లేకపోతే నన్ను కాటువేయమ్మా. నమ్మకం ఉంటే నన్ను దీవించు. నీ నమ్మకాన్ని నా ప్రాణం పోయినా నిలబెట్టుకుంటానమ్మా. ఈ ఊపిరి ఉన్నంత వరకు కాపాడుకుంటాను. ప్రేమ్ గారు ఇక్కడే ఉన్నారుగా. ఈయనకి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇచ్చేస్తే ఆయన చూసుకుంటాడు. గుణం గట్టిగా పట్టుకో. ఎరా, ప్రేమ్ గడికి ఎవిడెన్స్ ఇచ్చేద్దాం అనుకున్నావా? మా డాడీని జైలుకి పంపిద్దాం అనుకున్నావా? అవన్నీ జరగాలంటే నువ్వు బ్రతికుండాలి కదరా. చావరా, చావో. రేయ్ డాడీ, కోసే వీడి పీకని.
ఓసేయ్! రేయ్! రేయ్! మిస్ అయిపోయా డాడ్. నేను కొట్టిన దానికి నువ్వు కోసిన దానికి వాడిక్కడి నుంచి ఎక్కువ దూరం వెళ్ళడం. ఇక్కడ ఉండుంటాడు, పట్టుకుందాం పదా. జామ్. తెచ్చేసాను చిట్టి. గ్రేట్ జామ్. రోజా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. కనపడింది కదా, నేనేదో చేశాను అనుకుంటున్నావు కదా. ఆ మాట నేను అన్నానా మామ్? లోపల ఏమనుకుంటున్నావో నాకేం తెలుసురా. పూజ అయిపోయిందమ్మా. ఏం పూజ చేస్తున్నారండి? ఈవిడ వల్ల రాజమణిహారం అపవిత్రం అయింది కదండి, ఆ పరిహార పూజే. రాజమణిహారానికి అపవిత్రం జరిగిందా? అది రోజా వల్ల. అంటే అత్తయ్య, నా దగ్గర లేదు కదా. మీరేం చేస్తున్నారో తెలియదు కదా. స్వామీజీ గారు రాజమణిహారం అపవిత్రమైందన్నారని, అది మా వంశానిది కదా అని నేనే బాధ్యత వహించి ప్రత్యేకంగా పరిహార పూజ చేయిస్తున్నాను. ఆయన అలా చెప్పలేదే. ఇంత వివరంగా చెప్పాను కదా అత్తయ్య. నా వల్ల అయ్యింది, పరిహార పూజ చెయ్యండి అంటే చేస్తున్నాను అంతే. అవునా పంతులు గారు? నాకెందుకు వచ్చిన తలనొప్పిరా బాబు, ఇది ఎక్కడికి వెళ్తుందో. అంతేనమ్మా, అదే చెప్పారు. విన్నావుగా మామ్, తనేదో చేసేసినట్టు నువ్వేదో డౌట్స్ పెట్టుకోకు. రాజమణిహారం ఉంది నీ దగ్గరే. ఏం అపచారం చేశావో నీకే తెలియాలి. రేయ్, నా దగ్గర ఎక్కడుందిరా? రాత్రి దాన్ని తీసింది నువ్వే కదా. అది తనే వేసిందిరా. ఒప్పుకోలేను సార్. అమ్మా, హోమం అయిపోయింది, తలుపులు తీస్తున్నారు, దర్శనం చేసుకుందరు గాని. రండి రండమ్మా. రాజమణిహారం కనిపించటం లేదు. పరమేశ్వరా,